అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 24. రాసినవారు మిస్టర్ ఏ గారు. ఈ అప్డేట్లో పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఈ అప్డేట్ వల్ల ఎవరైనా బాధపడినా లేక నచ్చకపోయినా లేక ఎవరినైనా కించపరిచినా నన్ను క్షమించండి. ఇక స్టోరీలోకి వెళ్తే, కరెక్ట్గా సారిక చేయి కోసుకునే సమయానికి సారిక వాష్రూమ్ నుండి బయటకు వచ్చి సారికను అలా చూసి షాక్ అవుతాడు. శౌర్య, ఏంటి సారిక నువ్వు చేస్తుంది? సారిక సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది చెప్పు సారిక. సారిక ఏడుస్తూనే ఉంది, కానీ శౌర్యకి విషయం చెప్పదు. అత్తయ్యను పిలుస్తా అని కిందకు వెళ్తుంటే సారిక శౌర్య చేయి పట్టుకొని వెళ్ళొద్దు అని తల అడ్డంగా ఊపుతుంది. సరే వెళ్ళను, కానీ విషయం ఏంటో చెప్పు. అది బావ కాలేజ్లో ఒకడు నాకు ప్రపోజ్ చేశాడు. నేను దాన్ని రిజెక్ట్ చేశానని వాడు నా మీద కోపం పెంచుకొని నేను షాపింగ్ మాల్లో డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు వాడు ఫొటోస్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? అది ఒకరోజు వాడితో అంటూ ఆపి ఏడుస్తూ శౌర్య వైపు చూసేసరికి శౌర్య ఎర్రబడ్డ కళ్ళతో పిడికిలు బిగించి ఉంటాడు. మరి ఈ విషయం మాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఈ విషయం ఎవరికి చెప్పినా నా ఫొటోస్ నెట్లో పెడతా అని చెప్పాడు, అందుకే చెప్పలేదు. సరే, రేపు మనం వాడి దగ్గరికి వెళ్తున్నాం. అది కాదు బావా, మనం రేపు వెళ్తున్నాం. శౌర్య గట్టిగా అనేసరికి సారిక ఓకే అంటుంది. శౌర్య వాళ్ళు పూజ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి వాడి దగ్గరకు బయలుదేరుతారు. దారిలో సారికని సాయంగా ఉంటుంది అని శ్రీని కూడా తీసుకొని వెళ్తారు. శౌర్య వాళ్ళు వాడు చెప్పిన ప్లేస్కి వెళ్తారు. అది ఊరికి దూరంగా ఉంటుంది. వాళ్ళు వాడి కోసం కారులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి బైక్పై అక్కడికి వచ్చి ఆగుతాడు. సారిక ఆ అబ్బాయి వైపు చూపించి అతనే అంటుంది. శౌర్య సారికాని కిందకు దిగమని శౌర్య కారులో కూర్చొని ఉంటారు. సారిక, ప్లీజ్ రాజ్, నా ఫొటోస్ డిలీట్ చేసేయి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తా. రాజ్, నీ అందం ముందు ఎంత డబ్బు ఇచ్చినా అది తక్కువే పల్లవి. సారిక, ప్లీజ్ రాజ్, ఇంకోసారి ఆలోచించు. ఈరోజు నీతో బాగా ఎంజాయ్ చేద్దామని బాగా ఆలోచించే వచ్చా పల్లవి. కారు లోపల శౌర్య, ఏంటి శ్రీవాడు సారికాని పల్లవి అంటున్నాడు? శ్రీ, కాలేజ్లో అందరూ తనని పల్లవి అంటారన్నయ్య. రాజ్ సారిక దగ్గరికి వస్తూ ఉంటాడు. వెనకాల నుండి హలో బాస్ అని వినిపించేసరికి రాజ్ వెనకకి తిరుగుతాడు. వెనకాల శౌర్య కార్కి ఆనుకొని నిలబడి ఉంటాడు. రాజ్, ఎవడ్రా నువ్వు? శౌర్య, నువ్వు బెదిరిస్తున్నావే, దాని బావని. హో, అంటే నిన్ను తోడుగా తెచ్చుకుందా? సరే, నువ్వు అలాగే అనుకో, కానీ నువ్వు ఫొటోస్ డిలీట్ చేయకపోతే కొట్టేస్తావా? అదంతా పాత స్టైల్, నేను కొత్తగా ట్రై చేస్తా. అంటే ఈ విషయం ఇంటికి వెళ్ళి చెప్తావా? ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిందంతా మీ నాన్నగారు చూశారు. రే, నీకు పిచ్చిగా పట్టిందా? నేను ఇక్కడ మాట్లాడింది మా డాడీ ఎలా చూస్తాడు? శౌర్య ఇలా అని సారిక డ్రెస్పై ఉన్న పెన్ తీసి చూపిస్తాడు. రాజ్, ఏంటి, మా డాడీ ఈ పెన్లో ఉన్నారా? రాజ్, ఇది మామూలు పెన్ కాదు, ఇది ఒక స్పై పెన్. ఇది మా బావ అక్కకి గిఫ్ట్గా ఇచ్చాడు. నేను ఇది వాళ్ళ దగ్గర నుండి తీసుకొని కొంచెం నా తెలివితేటలు వాడి దీని ద్వారా మీ నాన్నగారు నువ్వు మాట్లాడింది వినేలా కాదు చూసేలా చేశా. నాకు తెలిసి మీ నాన్నగారు నీకు ఇంకో. శౌర్య మాట పూర్తి కాకుండానే రాజ్కి వాళ్ళ డాడీ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. రాజ్ భయంగా ఫోన్ లిఫ్ట్ చేసి కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడి తర్వాత వచ్చి సారిక కాళ్ళ మీద పడతాడు. ఊహించని చర్యకి సారిక శ్రీ ఇద్దరు ఆశ్చర్యపోతారు. సారిక తేరుకొని రాజ్కి దూరంగా జరుగుతుంది. రాజ్ నీస్పై కూర్చొని నన్ను క్షమించి పల్లవి, తెలియక ఇలాంటి పనులు చేశా, ఇంకెప్పుడు ఇలా చేయను అని తన ఫోన్ నేలకేసి కొడతాడు. రాజ్ మెల్లగా లేచి శౌర్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అండి, ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా డీల్ చేసి నా గురించి ఎవరికి తెలియకుండా చూసినందుకు అని రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శౌర్య, శ్రీ, నువ్వు కూడా మాతో పాటు రారా? శ్రీ, మరి కాలేజ్? రేపు ఎల్లుండి హాలిడే కదా, మళ్ళీ నేను తీసుకొని వస్తా. శ్రీ కూడా సరే అని శౌర్య వాళ్ళతో బయలుదేరుతుంది. శౌర్య కార్ వాళ్ళ ఇంటి వైపు కాకుండా వేరే వైపు పోనిస్తాడు. శ్రీ, అన్నయ్య, మనం ఎక్కడికి వెళ్తున్నాం? కాఫీ షాప్కి శ్రీ. శౌర్య వాళ్ళు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు. శ్రీ సారిక ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. శౌర్య లోపలికి వచ్చి సారిక వాళ్ళ టేబుల్ దాటుకొని ఇంకో టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇంతకుముందే కూర్చొని ఉన్న పూజ, అశోక్, రవి ఉంటారు. శౌర్య, థ్యాంక్స్ పూజ. రే, కొంచెం ఎక్కువ చేస్తున్నావేమిటి అని పూజ అంటుంది. అశోక్,
అవునరా, ఎప్పుడు మన మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండవు కదా, మళ్ళీ ఏంటి కొత్తగా? శౌర్య: రే, ఫ్లోలో వచ్చేసిందిరా బాబు, దాన్ని కూడా పట్టుకొని చావగొట్టకండి. పూజ: సరే, శ్రీ సారిక ఎక్కడా? శౌర్య సారిక వాళ్ళని పిలుస్తాడు. శౌర్య: నేను చెప్పా కదా, పూజ వాళ్ళు అని వీళ్ళే. వీళ్ళు అశోక్, రవి, ఇంకా ఇది మా ముగ్గురు క్యూట్ డెవిల్ పూజ. పూజ: తిను సారిక నా మరదలు, తిను శ్రీ నా చెల్లి. సారిక: బావా, నేను ఒకటి అడుగునా? శౌర్య: ఏంటి? రాజ్ వాళ్ళ నాన్నగారు నీకు ముందే తెలుసా? అసలు ఆయనతో ఏం మాట్లాడావు? శౌర్య: నేను నైట్ నీతో మాట్లాడిన తర్వాత నా రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా పూజ ఫోన్ చేసింది. నేను తనతో మాట్లాడుతూ ఉండగా నా వాయిస్ డల్గా ఉండడం గమనించి ఏంటి విషయం అని అడిగింది. నేను నీ గురించి చెప్పా. పూజ వాళ్ళ నాన్నకి మీ కాలేజ్ ప్రిన్సిపల్ తెలుసు అంట. నేను పూజ వీళ్ళ నాన్న దగ్గర నుండి రాజ్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకొని రాజ్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడా. మొదట వాళ్ళ నాన్న నేను చెప్పింది నమ్మలేదు. అప్పుడు నేను రేపు మీ అబ్బాయి నోటితోనే నిజం చెప్పిస్తా అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ కూర్చున్నా. అప్పుడు నాకు అక్కకి బావ ఇచ్చిన పెన్ గుర్తుకు వచ్చింది. వెంటనే అక్కకి ఫోన్ చేసి పెన్ ఎక్కడ ఉంది అని అడిగితే తన రూమ్లో ఉందని చెప్పింది. నేను వెళ్ళి పెన్ తీసుకొని రవి, అశోక్ సహాయంతో దీని రాజ్ వాళ్ళ డాడీ సిస్టమ్కి కనెక్ట్ చేశా. ఈ పెన్ ద్వారా రాజ్ మాట్లాడిందంతా వాళ్ళ డాడీ ఉన్నారు. అలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాం. శౌర్య చెప్పడం పూర్తి చేసి సారిక వైపు చూసేసరికి సారిక శౌర్యని హత్తుకొని థ్యాంక్స్ చెప్తుంది. వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతారు. సారికని హాస్టల్కి పంపకుండా ఇంటి దగ్గర ఉంచి ఎగ్జామ్స్ రాయిస్తాడు శౌర్య. అవైన తర్వాత సారిక మెడిసిన్లో జాయిన్ అవుతుంది. శ్రీ డిగ్రీ జాయిన్ అవుతుంది. వాళ్ళ ఇద్దరిని ఇంటి దగ్గర నుండి కాలేజ్కి పంపేవారు. సారికకి తనకి తెలియకుండానే శౌర్యపై ఇష్టం పెరుగుతూ వచ్చింది. ఆ ఇష్టం కాస్త ప్రేమగా, ప్రేమ కాస్త ప్రాణంలా మారిపోయింది. కానీ శౌర్యకి చెప్పడానికి ధైర్యం సరిపోయేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉండగా శ్రీ బర్త్డే వస్తుంది. బర్త్డేకి షాపింగ్కి శ్రీ, శౌర్య ఇద్దరు మాత్రమే వెళ్తారు. వాళ్ళు షాపింగ్ చేస్తూనే మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీ: రే, నీకో విషయం తెలుసా? శౌర్య: ఏంటి? సారిక నిన్ను లవ్ చేస్తుంది. తెలుసు, కానీ నాకు తెలియనట్టు ఉన్నా అంతే. అయితే నీ ఒపీనియన్ ఏంటి? నేను తనని ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమించా, కానీ అప్పుడు చెప్తే తను ఎలా అర్థం చేసుకుంటుందో అని తెలియక చెప్పలేదు. ఇప్పుడు చెప్దామంటే సారిక నాకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. చూద్దాం, తను ఎప్పుడు చెప్తే అప్పుడే నేను కూడా చెప్తా. ఓహో, అయితే మీరు కూడా లవ్లో పడ్డారు. శ్రీ: ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దు. మళ్ళీ వంశీ వాళ్ళకి తెలిసింది అంటే నాకు మామూలుగా ఉండదు. సరే సరే, నువ్వు కింద పార్కింగ్ సెల్లార్లో వెయిట్ చేస్తూ ఉండు, నేను బిల్ పే చేసి వస్తా. శ్రీ సరే అని కార్ దగ్గరికి వెళ్తుంది. శౌర్య అక్కడికి వెళ్ళేసరికి శ్రీని ఎవరో నలుగురు వ్యక్తులు బలవంతంగా కార్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీ వాళ్ళ నుండి తప్పించుకోవడానికి గింజుకుంటూ ఉంటుంది. అది చూసిన శౌర్యకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఎలా పడితే అలా కొట్టి పక్కన పోలీస్ స్టేషన్లో పెట్టి శ్రీని ఇంటికి తీసుకొని వెళ్తాడు. శ్రీ ఇంటికి రాగానే నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు శౌర్యకి కొంచెం లేట్గా మెలకువ వస్తుంది. తను ఫ్రెష్ అయ్యి శ్రీ రూమ్కి వెళ్ళి తన్ని విష్ చేస్తాడు. శ్రీ శౌర్య వచ్చాడని గమనించకుండా ఏదో ఆలోచిస్తూ ఉంది. శ్రీ ఇంకా అదే మూడ్లో ఉంది అని తన్ని గట్టిగా పిలిచేసరికి ఈ లోకంలోకి వస్తుంది. శౌర్య, శ్రీ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. శౌర్య అనుకోకుండా న్యూస్ ఛానల్ పెడతాడు. అందులో 3 రోజుల క్రితం ఒక అమ్మాయిపై అత్యాచారం చేసిన ప్రముఖ లాయర్ గారి కొడుకు నిరపరాధి అని ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ఇలా ఉండగా కోర్టు తీర్పును మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పక్కా ఆధారాలతో పట్టుకున్న వ్యక్తికి నిరపరాధి అని ఎలా తీర్పు ఇచ్చారు అని పలు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. శౌర్య శ్రీ మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని టీవీ ఆఫ్ చేస్తాడు. శౌర్య: ఏంటి శ్రీ, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా? మరి దేని గురించి ఆలోచించనన్నయ్యా? శ్రీ: నిన్న నువ్వు రావడం లేట్ అయి ఉంటే వాళ్ళు నన్ను ఏం చేసి ఉంటారో తలుచుకుంటేనే నాకు వణుకు వచ్చేసింది. నీకు ఏమీ కాకుండా చూసుకోవడానికి నేనున్నా కదరా. అందరు అమ్మాయిలకు నీలాంటి అన్నయ్య ఉండడు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? శౌర్యకి శ్రీ అంటుంది అర్థం కాదు. అన్నయ్య, నా బర్త్డే గిఫ్ట్ నేను అడిగింది ఇస్తావా? నీకేం కావాలో అడుగు శ్రీ. ఇక నుండి అమ్మాయిలపై అత్యాచారం చేయకుండా చేయాలి. వాళ్ళకి ఆలోచన కూడా రాకుండా ఉండాలి. అలాగే అత్యాచారాలు చేసిన బయట హాయిగా తిరుగుతున్న వాళ్ళందరికీ శిక్ష పడేలా చేయాలి. శ్రీ, నువ్వు అంటుంది నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్నయ్య. అత్యాచారాలు జరగకుండా చూడడానికి పోలీసులు ఉన్నారు. ఒకవేళ చేసినా వాళ్ళని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి కదా
అన్నయ్య, నువ్వన్నట్టే పోలీసులు అవి జరగకుండా చూస్తే మన దేశంలో రోజుకు 90 మంది ఆడవాళ్ళపై ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా కోర్టు అంటావా? ఈ సినిమాలోనూ సీరియల్లోనూ తప్ప ఇప్పటి వరకు అమ్మాయిలపై అత్యాచారం చేసిన వాళ్ళకి సరైన శిక్ష కూడా వేరు. ఇందాకే కదా మనం చూసాం, వాణ్ణి ఆధారాలతో పట్టుకొని వాణ్ణి నిరపరాధి అని తీర్పు ఇచ్చింది. చూసావు కదా? అంటే నీ ఉద్దేశం తప్పు చేసిన ఎవరికి సరిగ్గా శిక్ష పడడం లేదనా? పడుతుంది. అది ఎలాగో తెలుసా? ఆ న్యూస్ బాగా హైలైట్ అయ్యి అందరూ అత్యాచారం చేసిన వాళ్ళని ఉరి తీయండి అని నినాదాలు చేస్తే వాళ్ళకి అది అమలు చేస్తారు. అది కూడా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కాకపోతే. అయితే ఇప్పుడు ఏమంటావు? చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా పెంచుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న ఆడవాళ్ళని కనిపించగానే మృగంలా మీద పడి వాళ్ళ జీవితం నాశనం చేయడమే కాకుండా వాళ్ళకి బ్రతికి ఉండగానే నరకం చూపిస్తున్న ఈ నా కొడుకులకి ఇంకా జీవించే హక్కు ఎవరిచ్చారన్నయ్య? పాపం, మొన్న అమ్మాయి ఇంకా 20 ఏళ్ళు కూడా లేవు. తనపై అత్యాచారం చేయడమే కాకుండా తనకి నరకం చూపించి చంపినవాడు ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఈ అమ్మాయి విషయంలో నువ్వు అన్నట్టు పోలీసులు, కోర్టు ఏం చేసింది? చాలామంది మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నారు, కానీ మనకి ఇంకా స్వాతంత్రం రాలేదన్నయ్య అని వాళ్ళకి అర్థం కావడం లేదు. ఏ రోజైతే ఒక ఆడది ఏ భయం లేకుండా ధైర్యంగా అర్ధరాత్రి 12 అయినా తనకి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుందో అక్కడికి వెళ్ళిన రోజు మనకు నిజంగా స్వాతంత్రం వచ్చిన రోజు. అన్నయ్య, నేను నిన్ను అడుగుతుంది కరెక్ట్ కాదు అని నాకు తెలుసు, కానీ నేను ఒక ఆడపిల్లగా మిగతా ఆడవాళ్ళకి జరుగుతున్న దారుణాలు అరికట్టడం ఒక బాధ్యతగా భావిస్తున్నా. అందుకే నిన్ను ఆ ఆడవాళ్ళపై జరిగే దారుణాలను ఆపాలి అని అడుగుతున్నా. శ్రీ చెప్పడం పూర్తి చేసి శౌర్య వైపు చూస్తుంది. శౌర్య వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఉన్నాడు. శౌర్య, నా మీద చిన్నదానివై ఉండి నువ్వు ఆలోచించినట్లు నేను కూడా ఆలోచించలేదు. ఇప్పుడు చెప్తున్నా విను. శ్రీ ఇక నుండి ఆడవాళ్ళపై అత్యాచారం చేసి బయట స్వేచ్ఛగా తిరిగే ఏ నా కొడుకుని వదలను. వాళ్ళకి నేనే స్వయంగా శిక్ష వేస్తా, సరేనా? ప్రామిస్? శౌర్య శ్రీ చేతిలో చేవేసి ప్రామిస్ అంటాడు. మాట తప్పవుగా? శౌర్య చిన్నగా నవ్వి, మహాభారతంలో అంగరాజ కర్ణుడు తన మిత్రుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం తన సొంత తమ్ములపై చివరి శ్వాస వరకు ఎలా అయితే పోరాటం చేశాడో, నేను కూడా ఆ కర్ణుడి వలె నా చెల్లికి ఇచ్చిన మాట కోసం నా చివరి శ్వాస వరకు ఆడవాళ్ళపై అత్యాచారం చేసిన వాళ్ళపై అలాగే పోరాడతా. శ్రీ థ్యాంక్స్ అని లోపల గదిలోకి వెళ్ళిపోతుంది. శౌర్య కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఉదయం కోర్టులో నిరపరాధి అని తీర్పు ఇచ్చిన వ్యక్తి పబ్లో నుండి బయటకు వచ్చి తన కార్ దగ్గరికి వెళ్ళేసరికి కార్ టైర్లో గాలి మొత్తం పోయింది. ఆ వ్యక్తి కొంచెం దూరం నడుచుకొని వెళ్ళి అటుగా వెళ్తున్న కార్ని లిఫ్ట్ అడుగుతాడు. కార్ ఆపగానే వెళ్ళి అందులో కూర్చుంటాడు. ఆ వ్యక్తి, హాయ్ బాస్, నా పేరు హరి. మీ పేరు? శౌర్య. కర్ణ. అదేం పేరు బాస్? మా నాన్నకి కర్ణుడు అంటే ఇష్టం, అందుకే నాకు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నిన్ను చంపడానికే అని మీ ఇంటికి వెళ్తుంటే దారిలో నువ్వు కనిపించావు. నీకు జోక్స్ వేయడం కూడా వచ్చా? శౌర్య హరి తలపై ఒక్కటి కొట్టేటప్పటికీ స్పృహ తప్పి పడిపోతాడు. నీతో జోక్ చేయడానికి నేనేమన్నా నీ బామర్దిని అనుకున్నావా? హరికి మెల్లగా మెలకు వస్తుంది. తను చుట్టూ చూసేసరికి తను ఏదో అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది. హరి తల పైకెత్తి చూసేసరికి శౌర్య కారుపై కూర్చొని హరి వైపు చూస్తూ ఉంటాడు. హరి శౌర్య వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో శౌర్య కార్ దిగి హరి దగ్గరకు వస్తాడు. హరి, రే ఎవడ్రా నువ్వు? నీకు నన్ను చంపాల్సిన అవసరం ఏంటి? శౌర్య, నువ్వు మొన్న ఒక అమ్మాయిని చంపావే, ఆ అమ్మాయి అన్నని. రే నేనెవరో తెలుసా? రే నిన్ను చంపే వరకు సైలెంట్గా ఉండు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? శౌర్య వెళ్ళి వాడి చేతులకు కట్టిన తాళ్లను విప్పుతాడు. శౌర్య విప్పగానే హరి శౌర్యని కొట్టడానికి వస్తాడు. కానీ శౌర్య బలం ముందు హరి ఓడిపోతాడు. హరికి పైకి లెగడానికి కూడా ఓపిక ఉండదు. శౌర్య వెళ్ళి కారులో నుండి ఒక బ్యాగ్ తీసుకొని వస్తాడు. అందులో నుండి ఒక చిన్న కత్తి లాంటిది తీసి హరి దగ్గరికి వస్తాడు. హరి, రే ప్లీజ్, నువ్వెవరో నాకు తెలియదు, నన్ను వదిలే. శౌర్య ఆ కత్తి తీసుకొని హరి వంటిపై చిన్న చిన్నగా కోస్తాడు. హరి ఆ బాధకి అరుస్తూ ఉంటాడు. హరి కాళ్ళు చేతులు కట్టి అక్కడే పక్కన ఉన్న చెట్టుకు వేలాడదీస్తాడు. సమయం పెరిగే కొద్దీ హరికి బాధ కూడా పెరుగుతూ ఉంటుంది. హరి ఆ బాధకి అరుస్తూ కాళ్ళకి చేతులు కట్టిన తాడులను విప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శౌర్య కొంత సమయం తర్వాత బ్యాగ్లో నుండి ఒక కవర్ తీసి దానిలో ఉన్న కారంని మిర్చి పౌడర్ని ఒక ప్లేట్లో వేసి హరి దగ్గరకు వెళ్తాడు. శౌర్య తర్వాత ఏం చేయబోతున్నాడో అర్థమైన హరి, వద్దు ప్లీజ్ వద్దు అంటున్నాడు. శౌర్య హరి దగ్గరకు వెళ్ళి తను కత్తితో కోసిన ప్రతి చోట కారాన్ని పూస్తాడు.
హరికి అది పుయ్యగానే ఒళ్ళంతా మంట మొదలవుతుంది. హరి బాధతో ప్లీజ్ నన్ను వదిలేయ్ ప్లీజ్. శౌర్య ఎన్నో ఆశలతో ఏదో సాధించాలని తాపత్రయంతో పాపం ఆ అమ్మాయి కష్టపడి చదువుకుంటూ ఒకవైపు తన ఫ్యామిలీని పోషించుకుంటూ వస్తున్న ఆ అమ్మాయిని అన్యాయంగా చంపేశావు కదరా. ఆ అమ్మాయి నిన్ను ఏం చేసిందని అలా చేసావురా? దీనికే నువ్వు ఇలా అయిపోతుంటే పాపం ఆ అమ్మాయి ఆ రోజు తను తప్పించుకోలేక నిన్ను అడ్డుకోలేక ఒక పక్క ఎంతో బాధతో దయచేసి నన్ను వదిలేయండి అని ఎన్నిసార్లు అడిగి ఉంటుందిరా. అయినా నీకు జాలి లేకుండా ఆ అమ్మాయికి నరకం చూపించి చంపావు కదా. ఆ అమ్మాయి సాక్షిగా చెప్తున్నా, ఇక నుండి ఆడవాళ్ళపై అత్యాచారం చేసిన వాళ్ళకి చేయాలని చూసే వాళ్ళని ఎవ్వరిని వదలను. నీలాంటి చెత్త ఎదవలకి నీ చావుతో అత్యాచారం చేయాలని చూడడం కాదు, ఆ ఆలోచన వచ్చినా వాళ్ళ చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా అని శౌర్య హరి 2 చేతులు కాళ్ళ మణికట్టు నరాల దగ్గర కత్తితో కోస్తాడు. శౌర్య నీకు బ్రతకాలని ఆశ ఉన్నా నువ్వు బ్రతకలేవు అని నీకు తెలుసు. ఈ నరకాన్ని అనుభవిస్తూ చస్తావు. నీ చావుతోనే నేను చేసే నా కర్ణ మిషన్ స్టార్ట్ అవుతుంది. హరికి కారం వల్ల మంట వస్తూ ఒక పక్క నుండి తన శరీరంలో రక్తం మొత్తం బయటకు వస్తూ బ్రతికి ఉండగానే నరకం చూస్తూ ప్రతి క్షణం చస్తూ ఆ బాధతో అరుస్తుంటే ఆ ప్రదేశం అంతా మారు మ్రోగిపోతుంది. శౌర్య కార్ దగ్గరకు వెళ్ళి హరి వైపు చూసి, నువ్వు పైకి వెళ్ళగానే నా చెల్లెలికి చెప్పు, కింద నీలా అన్యాయం జరిగిన ప్రతి ఆడపిల్లకి న్యాయం చేయడానికి ఒక అన్న పుట్టాడు అని. నా చెల్లి ఆ అన్న పేరు అడిగితే కర్ణ అని చెప్పు అని శౌర్య కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. హరికి చనిపోయే ముందు ఒకసారి ఆ అమ్మాయి తన వల్ల పడిన బాధ అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది. అవి కనపడగానే హరికి తప్పు చేశాను అనే భావం వస్తుంది, కానీ అప్పటికే అతని చేయి దాటిపోతుంది. అలా మెల్లగా కళ్ళు మూసుకొని చనిపోతుంటే చివరిగా కర్ణ అని తన చివరి శ్వాస విడుస్తాడు. ఇంకా ఉంది. సో ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో చెప్పండి, అండ్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.